నమస్తే అండి. ఈ వీడియో ఎకానమీ గురించి, ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి, వాటికి సంబంధించి హౌస్ ఈరోజు పాస్ చేసిన బడ్జెట్ బిల్ గురించి. ఈరోజంటే మే 22వ తారీఖు ఉదయం చేస్తున్నానిది. విషయానికొచ్చే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, నేను వీడియోలు చేసేటప్పుడు ఏ అంశం మీద చేయాలనేది ఆ రోజు వచ్చిన వార్తలను బట్టి ఉంటుంది. నాకు తెలియని విషయాల జోలికి వెళ్ళను. అలాగే తెలిసిన విషయాల్లోనే కొంచెం అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కోసం పరిశోధించి చేస్తాను. మినిమం 2 అవర్స్ పడుతుందండి వీడియోకి. 10 నిమిషాల వీడియో ఏదంటే మినిమం 2 అవర్స్ పడుతుంది. ఒక్కోసారి ఇట్ టుక్ మీ కపుల్ ఆఫ్ డేస్ టు డూ ఎ 10 మినిట్ వీడియో. సో, ఉన్న సమయంలోనే దేని గురించి ఫోకస్ చేయాలనేది ఇట్స్ ఎవ్రీ డే ఈజ్ ఎ టెస్ట్. ఈ బడ్జెట్ బిల్ అనేది చాలా డ్రై సబ్జెక్ట్. బడ్జెట్ బిల్లు, ఎకానమీ, మార్కెట్స్ అనేది డ్రై సబ్జెక్ట్. కానీ దీని ఇంపాక్ట్ మన జీవితాల మీద చాలా ఉంటుంది. అందుకని చెప్పి ఇది ముఖ్యం అనిపించి దీని మీద చేస్తున్నాను. ఈ బడ్జెట్ బిల్ అనే దానికి ఒక పేరు పెట్టాడు ట్రంప్. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అట దాన్ని. నేను మాత్రం ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ హిస్ బ్రాండ్. ఐ కాల్ దిస్ ద వన్ బిగ్ అగ్లీ బిల్ అండ్ వాట్ ఇట్ మీన్స్ టు యూ. నేను ఈ వీడియో చేయటం మొదలుపెట్టిన టైంకి ముందు ఒక 2 గంటల ముందే ఏమో ఈ బిల్ పాస్ అయింది. 215 ఇన్ ఫేవర్, 214 అగేన్స్ట్. నిన్ననే మా కాంగ్రెస్ నుంచి జెర్రీ కానలీ చనిపోయాడు, డెమోక్రాట్. అతను కానీ బ్రతికి ఉండి ఓటు వేసి ఉండుంటే దట్ వుడ్ హీన్ 215 టై అయి ఉండేది బిల్లులో. అలాగే ఇంకొక డెమోక్రాట్ కూడా ఇటీవల కొద్ది వారాల క్రితం చనిపోయారు. ఒక ఇద్దరు రిపబ్లికన్స్ కి అగేన్స్ట్ గా ఓటు వేసి హౌస్ అంత ఈవెన్ గా డివైడ్ అయినప్పుడు ఆ ఒక్క ఓటు అధికారంలో ఉన్న వాళ్ళకే మొత్తం ఆల్ ఆర్ నథింగ్, ఎవ్రీథింగ్ దే వాంట్ దే గెట్ ఇట్. Other 214, which is 50% of the nation is supporting, they don't get anything. I think this is where the system is broken. So getting into the bill, the Speaker Johnson, he was declaring victory అనమాట. అగైన్ ఈ బ్రాండింగ్ చూడండి, ఇది ట్రంప్ బ్రాండింగ్ ఇది అనమాట. ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్. బిల్ యాక్ట్ అంటే దట్ ఇస్ కైండ్ ఆఫ్ లైక్ రిడండెంట్. రెండు ఒకటే, బిల్లు యాక్ట్ రెండు ఒకటే. బిగ్రజింగ్లీ ఐ అగ్రీ. ట్రంప్ నోస్ హౌ టు సెల్. పెంట మీద సెంటు వేసి ఇది దేవుడి ప్రసాదం అని మీ చేత తినిపించగలడు. నా చేత తినిపించలేడు, కానీ సగం మంది దేశ ప్రజల చేత తినిపించగలిగాడు. అలా చేయగలిగాడు కనుకనే తన మీద సెంటు వేసుకొని మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. నిస్సందేహంగా ఇది బిగ్ బిల్, కానీ ఇట్ ఇస్ నాట్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ అగ్లీ. ఏముంది ఇందులో? $1.1 trillion tax cuts for people making over 500,000. $715 billion Medicaid cuts. SNAP, ఇది ఫుడ్ అసిస్టెన్స్ ఫర్ లో ఇన్కమ్ పీపుల్, అది $300 billion కట్స్. ఇండివిజువల్ ఐటమ్స్ తీసుకుంటే ఆ బిల్లులో 2017 డిసెంబర్ మాసంలో రిపబ్లికన్ కాంగ్రెస్ పాస్ చేసిన బిల్లు TCJA ట్యాక్స్ కట్ ఎక్స్టెన్షన్, దానికోసం $2.2 trillion కేటాయించారు. కానీ ఇక్కడ కిందకు వచ్చి చూడండి, ఎక్కడ కట్ చేశాడు? స్టూడెంట్ లోన్స్ కి తగ్గించాడు, Medicaid cuts. This is the draconian aspect of the bill. So anyway, this is how they stack up. దీని వల్ల ఏమవుతుందంటే 10-year budget deficit, they balloon up to $3.1 trillion. ఇప్పుడు అమెరికాలో అప్పు వచ్చేసి $36 trillion అప్పు ఉంది, ఓవరాల్ డెట్. దానికి ఇంకొక $3.1 trillion యాడ్ అవుతుంది ఇది 10 సంవత్సరాల్లో. సో ఇండివిజువల్ లెవెల్ చూసుకుంటే వీటిని క్వింటైల్స్ అంటారు. క్వింటైల్ అంటే మొదటి 20, లోయెస్ట్ 20%, సెకండ్ లోయెస్ట్ 20%, అట్లా టాప్ 20% ప్రజలకి దీని బెనిఫిట్స్ అనే దాన్ని, ఇది బడ్జెట్ ల్యాబ్ వాళ్ళు చేసింది. ఇది స్టీవ్ రాట్నర్ ఈజ్ ఎ బ్రిలియంట్ ఎకానమిస్ట్. అతను ప్రిపేర్ చేసిన చార్ట్స్ వాడుతున్నాను ఇక్కడ. ఇది బాటమ్ 20% ఎర్నర్స్కి ఈ దేశంలో $805 నష్టపోతున్నారు ఈ బిల్లు వల్ల. సెకండ్ బాటమ్ 20% వాళ్ళకి $40 నష్టపోతున్నారు. ఇక టాప్ 3 క్వింటైల్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి
$1,100 దగ్గర నుంచి $10,000 వరకు బెనిఫిట్ వీళ్ళకి. ఈజ్ టేకింగ్ ఫ్రమ్ ద పూర్ అండ్ గివింగ్ ఇట్ టు ద రిచ్. ఇప్పుడు పూర్ అమెరికన్స్కి మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు హాస్పిటల్కి విజిట్ చేయాల్సి వస్తే మెడికేడ్ హెల్ప్ చేస్తుంది. A vast majority of people on Medicaid are Trump voters. వాళ్ళకే వేసాడు ఇందులో. So work requirements, there are number of reasons why people may not be able to work. Either they're disabled or something like that. Also, there may not be work. What is the biggest economic concern for any family in America? ఒకటి జాబ్ లేకపోవటం, రైట్ అప్ దేర్ మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవటం. ఈవెన్ ఫర్ మీ హూ ఈస్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ అండ్ నాకు బ్యూటిఫుల్ హెల్త్ కేర్ ప్లాన్ ఉంది, స్టిల్ దీస్ ఆర్ ద టూ మోస్ట్ వరీస్ ఫర్ మీ. ఇట్స్ అ బిగ్ డీల్ ఇన్ అమెరికా. కెనడాలో ఉండే వాళ్ళకి యూనివర్సల్ హెల్త్ కేర్ ఉండే వాళ్ళకి దే ప్రాబ్లీ డోంట్ సీ వై a country like America cannot provide universal health care. Anyway, that's a different subject altogether. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఒబామా కేర్ మూలన ఇంతకు ముందు 45 మిలియన్ అన్ఇన్సూర్డ్ ఉండేవాళ్ళు. బికాస్ ఆఫ్ ఒబామా కేర్ ది డ్రాప్ టు సమ్వేర్ క్లోజ్ టు 26-27 మిలియన్. నౌ ఇట్ విల్ గో బ్యాక్ టు క్లోజ్ టు 35 మిలియన్ పీపుల్. ఇది అన్ఇన్సూర్డ్ అమెరికన్స్ హెల్త్ కేర్ లేకపోవడం. ఇది almost as bad as 13 million people losing their jobs in the next 10 years. So summary ఏంటంటే, this big ugly bill eliminates health insurance for 13.7 million Americans. Remember, a vast majority of these people are Trump voters. Take food away from 4 million children, అదే SNAP benefits cut చేయటం. And Pell Grants for 1.4 million students. This is a huge deal. So you won't be able to get student loans. Cut Medicare and Medicaid by over $1 trillion. Give top 1% $664 billion tax break. This is oligarchy. సో బిల్లులో అది ఉంది. సో వాట్ డస్ ఇట్ మీన్ గోయింగ్ ఫార్వర్డ్ అని మీరు అడగొచ్చు. స్టాక్ మార్కెట్ని చూడకండి. స్టాక్ మార్కెట్ ఇప్పుడు April 2 లిబరేషన్ డే అన్నాడు. లిబరేషన్ డే తర్వాత మార్కెట్లు విపరీతంగా పడ్డాయి. మళ్ళీ ఆల్మోస్ట్ మోర్ ఆ పడ్డంతా రికవర్ అయ్యి ఇంకొంచెం ఎక్కువగా పెరిగినాయి. సమ్ పీపుల్ ఆర్ నౌ టాకింగ్ అబౌట్ న్యూ హైస్ ఫర్ స్టాక్ మార్కెట్. ఇగ్నోర్ స్టాక్ మార్కెట్. Pay attention to bond market. Pay attention to bond market అనే విషయం నేను కాదు, రే డాలియో అనే ఒక brilliant investor. Watch the bond market. The bond market is the basis, it's the backbone of all markets. It is the risk-free, meaning default-free, probably default-free, interest rate that determines what all asset returns are going to be. And when there is a breakdown of the supply-demand picture for the bond market, you see a certain type of market action. You see long rates rising relative to short rates. You see the currency go down. You see gold go up because there's a movement out of that bond market because there's a supply and demand imbalance. When that happens, that raises interest rates and it puts the Federal Reserve and other central banks in a bind. That supply-demand imbalance, in order to deal with that, when there's not enough demand, they're torn between allowing interest rates to rise and have the negative effect that has on markets and the economy, or coming in and printing money, essentially, and buying bonds in order to provide the demand for those bonds that aren't there, and that produces inflationary pressures. So the demand for bonds goes down
interest rates go up produces inflationary pressures. That is the end result of it. When you have a budget that is మార్జినల్లీ యాడింగ్ 3.1%, మార్జినల్లీ అని ఎందుకు అంటున్నానంటే అంటే ఖర్చు మైనస్ ఆదాయం చూసుకుంటే అది $3.1 trillion ఫర్ ద నెక్స్ట్ 10 years. అది ఉన్న అప్పు మీద జత అవుతుంది $3.1 trillion. అలాగే ఆ ఉన్న అప్పుని మళ్ళీ రీఫైనాన్స్ చేసుకుంటూ రావాలి. అది అప్పుకి కొంత లిమిట్ ఉంటుంది కదా, 10 సంవత్సరాల బాండో లేకపోతే 20 సంవత్సరాల బాండో ఉన్నప్పుడు అవి మెచ్యూర్ అయినప్పుడు ఏం చేయాలి, వాటిని పే ఆఫ్ చేసే డబ్బులు మా దగ్గర లేవు. అందుకని మళ్ళీ కొత్త అప్పు ఇచ్చి దాన్ని సర్వీస్ చేసుకుంటూనే పోతాం. అలా అంటే కీప్స్ ఆన్ యాడింగ్, ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతూ ఉంటే ఇవ్వాల్సిన అప్పు కూడా పెరుగుతుంది. దిస్ ఈస్ బేసిక్లీ వాట్ ఇట్ ఈస్. Interest is now the second highest amount that United States is paying right after Social Security, Medicaid, and Ray Dalio అన్నాడు కదా, watch the bond market అని. That's what I do. I ignore the stock market, what it is doing. I paid attention to bond market. ఇది ఈరోజు ఉదయం బడ్జెట్ పాస్ అయిన తర్వాత 30-year ట్రెజరీ బాండ్ 5.15%కి వచ్చింది. ఈ 30-year బాండ్కి ఇంత హైయెస్ట్ ఈల్డ్ 2007లో ఉంది. అంటే 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందన్నమాట. అది ఇవాళ జరిగితే నిన్న ఇంకొక స్ట్రేంజ్ విషయం జరిగిందండి. ఇది నిన్న బాండ్ మార్కెట్లో 20-year బాండ్ ఆక్షన్ మొదలైంది. ఇది దాదాపు 1 గంట ఆ ప్రాంతంలో, ఇక్కడ చూడండి, ఇది 20-year బాండ్ ఆక్షన్ మొదలైంది. ఇట్ వాజ్ రియలీ బ్యాడ్. ఇప్పుడు మనం అప్పు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? కొత్తగా పెట్టే ఖర్చులకి, లేకపోతే ఇంతకుముందు తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ కట్టడానికి, ఇట్లా వీటన్నిటికీ ఇంకో ఎక్స్ట్రా అప్పు తీసుకుంటాం. సో నిన్న ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు దే ఇష్యూడ్ ఏ 20-year బాండ్ ఆక్షన్ మొదలైన తర్వాత it was dismal. Apparently it was so bad, people were not buying US debt yesterday 1 o'clock. Suddenly, because the auction was so bad, Standard and Poor 500, S&P 500 index 80 points within 30 minutes. So this shows poor demand for US treasuries. అది నిన్న. మీరు అడగచ్చు అలాంటి ఆక్షన్లు ఎన్ని జరగబోతున్నాయి అని. A lot of them this year. ఈ సంవత్సరం $9 trillion or more either refinancing the debt or new debt మార్కెట్లోకి రాబోతుంది. ఇంకొక విషయం గమనించాలి. ఇందాక చూపించాను చూసారా, విదిన్ 30 minutes S&P 500 80 points పడింది అనేది. దట్ ఈస్ బిఫోర్ దిస్ బిల్ వాజ్ పాస్. ఇది వన్ బిగ్ అగ్లీ బిల్ పాస్ అవటానికి ముందు. బాటమ్ లైన్ ఏంటంటేనండి, ఎక్స్పర్ట్స్ యుఎస్ ట్రెజరీ మార్కెట్కి ట్రబుల్ అని చెప్తున్నారు. దే ఆర్ సీయింగ్ ట్రబుల్. ఇక్కడ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ మై నాలెడ్జ్ అబౌట్ ఇట్, రైట్? ఏదో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నాకు ఇవన్నీ ఎట్లా తెలుసు అనేది, it's a fair question actually. So I will give you my track record. 1996 నుంచి 2008 వరకు నేను పట్టిందల్లా బంగారం అయింది. బికాజ్ ఐ స్టడీ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ బిఫోర్ ఐ ఇన్వెస్టెడ్. అప్పుడు ఆ టైం పీరియడ్లో. అండ్ దెన్ ద ఫైనాన్షియల్ టర్మాయిల్ వచ్చింది కదా 2008లో. ఈవెన్ ఇనిషియల్లీ ఐ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎందుకంటే ఐ యాంటిసిపేటెడ్ ద స్టాక్ మార్కెట్ రౌట్. కాకపోతే నాకు ఆ క్వాంటిటేటివ్ ఈజింగ్ వెంటనే అర్థం కాక అడ్జస్ట్ చేసుకోవడానికి టైం బట్టి దెబ్బతిన్నాను. తర్వాత 2008కి ముందు ఉన్న రికార్డు నాకు తర్వాత మళ్ళీ రాలేదు. బట్ ఐ వాజ్ ఇన్ జనరల్ ఓకే. అలాగే 2017లో ట్రంప్ ట్యాక్స్ కట్స్ బిల్లు పాస్ చేసిన తర్వాత మార్కెట్స్ విపరీతంగా పెరుగుతాయని ఐ వాజ్ సక్సెస్ఫుల్. ఐ మేడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. అప్పుడు I am taking the view quite opposite now. ఇది 2017లో ట్యాక్స్ కట్స్ వల్ల మార్కెట్లు పెరుగుతాయని గట్టిగా చెప్పిన వాడినే ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్ జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇట్స్ గోన్ బి రియలీ బ్యాడ్, ఐ థింక్.
ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ గా తీసుకోకండి ప్లీజ్. ఆల్ ఐఎమ్ సెయింగ్ ఈస్ దిస్ ఈస్ వన్ డేటా పాయింట్, బట్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ planner, whatever, in the standard disclaimers apply. Anyway, thank you for paying attention to my videos and listening to my rants.